చిన్న బిడ్డలు చాలామంది బయట ఆడుతున్నారండి. దయచేసి చిన్న బిడ్డలను చూసుకుంటకు టీచర్స్ వాలంటీర్స్ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి బిడ్డలను వాక్యం వింటకు సిద్ధంగా ఉన్న బిడ్డలందరూ ఇక్కడ కూర్చోవచ్చు. మరి చిన్నవారు అందరూ బయటికి వెళ్ళి దయచేసి వాలంటీర్స్ ఎవరైనా వారికి సహాయం చేయవలసిందిగా మనవి. వాక్యంలోనికి వెళ్ళే ముందు చక్కని సమయం దేవుడిచ్చారు. 11 మాసాలు కాచి కాపాడి దీవించి సంరక్షించిన దేవునికి మనం స్తోత్రాలు చెల్లిస్తూ సాక్ష్యములు వింటూ ఉండగా మరి ఆరాధన, శ్రేష్టమైన క్వైర్, మరి మ్యూజిక్, తర్వాత చక్కని అందరి సాక్ష్యాలు, ప్రార్థన, దేవుని సరిది వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు కదా, ఇక్కడ 2-3 కలిసి దేవుని మహింపరుస్తారో నిశ్చయంగా అక్కడ నేను ఉంటాను అని దేవుడు సెలవిచ్చాడు. మరి ఇంతమంది కలిసి ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి మహింపరుస్తుండగా ఖచ్చితంగా పరలోకపు దూతలు ఆనందిస్తున్నాయి, భూలోకంలో పరిశుద్ధులు దేవుని గణపరుస్తుండగా. కాబట్టి ఈ కృపకై దేవునికి స్తోత్రములు. చిన్న బిడ్డలు దయచేసి చూసుకోండి. మంచిది. వాక్యం మనం వెళ్ళే ముందు ప్రశ్నలు. పోయిన వారము నేర్చుకున్న వాక్య అంశం ఎవరైనా చెప్పగలరా? లాస్ట్ వీక్స్ మెసేజ్ టైటిల్ గట్టిగా ఏంటమ్మా మరి చెప్పండి సరే కదా. వీటికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్ కదా. ఎవరితో చెప్పారయ్యా? ఇక్కడ చెప్పగలరా? ఎవరితో చెప్పారు? సౌండ్ ఇక్కడే వస్తుంది, ఇక్కడ నుంచి రావట్లేదు నాకు. ఎవరితో చెప్పారన్నమాట? కదా. యేసు ప్రభు పేతురు వీటికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అనే ప్రశ్నతో పోయిన వారము చక్కని వాక్యము ఎఫ్ఎంపిబి సేవకులు మనకు అందించారు. ఈరోజు మనం గడిచిన అంతకన్నా ముందు వారము వ్యక్తిగత సువార్త గురించి మనం నేర్చుకున్నాం. వ్యక్తిగత సువార్త గురించి మనము ప్రారంభించాము. అయితే మధ్యలో దేవుడు మనకు ఇంకా భారమైన సువార్త మిషనరీని పంపించారు అనుకోకుండా. మళ్ళీ ఈరోజు ఆ యొక్క వాక్యం మనము ముగిద్దాము. వ్యక్తిగత సువార్త, పర్సనల్ ఎవాంజలిజం యొక్క ప్రాముఖ్యత మనం ఈరోజు నేర్చుకుంటూ రెండవ భాగం మనం నేర్చుకుందాం. మనము గడిచిన వారము నేర్చుకున్న అంశం ఏంటంటే వ్యక్తిగత సువార్త యొక్క ప్రాముఖ్యం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని మాటలు మనము 18 నుండి దయచేసి చూసుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క వాక్య భాగము సర్వాధికారమును, మరి ఆయన యొక్క సర్వ సన్నిధిని ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఒక గొప్ప ఆజ్ఞ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక శ్రేష్టమైన, ఒక అధికారపూర్వకమైన ఆజ్ఞ, ఆథరైజేషన్ లెటర్ దేవుడు అందించాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరి చూడండి ఇక్కడ, మరి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చు, ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. ఇక్కడ మనము గమనిస్తుంటే ద గ్రేట్ కమిషన్ ఆఫ్ ద లార్డ్ అనగా గొప్ప ఆజ్ఞ, మహా ఆజ్ఞ అంటారు. తర్వాత ఈ యొక్క గొప్ప బాధ్యత దేవుడు సంఘానికి ఇచ్చాడు. మరి ఈ యొక్క ఆజ్ఞను మనం గమనిస్తే కేవలము ఇది ఆజ్ఞ మాత్రమే కాదండి. ఆజ్ఞకు ముందు మనం గమనిస్తే దేవుడు ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్ ఈస్ గివెన్ టు మీ, దేర్ ఫోర్ గో, ఐ విల్ బీ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్. అనగా సర్వాధికారము పరలోకమందును భూలోకమందు నాకు ఇయ్యబడి ఉన్నది, కనుక మీరు వెళ్ళండి, కింద సదాకాలం మీతో కూడా నేను ఉంటాను. అనగా దేవుడు సర్వాధికారమును తన ఆథరైజేషన్ దేవుడు మనకు ఇస్తూ సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని చెప్తూ దేవుడు తన వాగ్దానం అనే కవచం మనకు అనుగ్రహిస్తూ మీరు వెళ్ళండి అని దేవుడు సెలవిస్తుండగా, ఆనాడు ఆది సంఘము అపోస్తులు చాలా సీరియస్గా ఇది తీసుకున్నారు.
వాళ్ళు చాలా శ్రద్ధగా దేవుని వాక్యం ఆలకించారు. కేవలము ఇది ఒక దేవుని బోధ అని వాళ్ళు అనుకోలేదు, కానీ యేసుక్రీస్తు ఇచ్చిన ఆఖరి ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ, మహా ఆజ్ఞ, దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ కమాండ్ అని చెప్పి వారు ఆలకించి వారు వెళ్ళారు. తోమా కూడా భారతదేశానికి వచ్చాడు. మరి అపోస్తలుడైన పౌలు కూడా పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన రోమా చక్రవర్తి, రోమాకు ఆయన ప్రయాణం చేసి రోమా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అప్పటిదాకా మనం గమనిస్తే రోమా చక్రవర్తి హీ వాజ్ ద గాడ్ ఆఫ్ ద వరల్డ్. అప్పుడు రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించే సమయంలో సీజర్ వాజ్ ద ఎంపరర్ అండ్ హీ వాజ్ ద గాడ్. ఆయన ఒక దేవునిగా పూజించే ఆ యొక్క సామ్రాజ్యం ముందు ఆయన నిలబడి చెప్పిన మాట ఏంటంటే, సీజర్ గారు, కైసరు, నీవు రారాజువే, సర్వాధికారి అయినా కదా, మీరు ఈ యొక్క దేశానికి లేక ప్రపంచానికి నీవు రాజువే, కానీ నీకన్నా పైన సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు, ఆయనే జీవంగల యేసుక్రీస్తు ప్రభుల వారు అని సీజర్కు సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత AD 67 ADలో ఆయన శిరఛేదనం చేయబడింది కదా, ఆయన తల నరికివేయబడింది. కానీ ఎంత గొప్ప కార్యం అంటే, ఆ యొక్క శిష్యులు తర్వాత అక్కడ ఉన్న ఆయనను వెంబడించే అపోస్తులు, ఆ మేడగదిలో ఉన్న వారందరూ కూడా ఈ ఆజ్ఞను వారు ఎంతో ఖచ్చితంగా తీసుకొని వారు సర్వలోకానికి వెళ్ళి వారు అనేక చోట్లకు వెళ్ళి వారు వెళ్తుండగా వారి ప్రాణం అరచేతిలో పెట్టుకొని వారు సువార్తను ప్రకటించారు. కాబట్టి జరిగిన ఆ రిజల్ట్ ఏంది అంటే, వారు ఆ కాలం ఆనాడు చేసిన సువార్తకు రిజల్ట్ ఏంది అంటే 300 ADలో మనం గమనిస్తే రోమన్ ఎంపరర్ కాన్స్టెంటిన్ కదా, అతని కాలంలో అతడు దేవుణ్ణి నమ్ముకుంటాడు. హీ బికమ్స్ ద ఫస్ట్ క్రిస్టియన్ సీజర్. క్రైస్తవ ఆయన కైసరుగా, సీజర్ అంటే రోమన్స్ సీజర్స్ అంటారు కదా, వాళ్ళ చక్రవర్తులను. కాబట్టి ఫస్ట్ ఆయన దేవుని నమ్ముకొని ఆయన చెప్పిన మాట ఏంటంటే, రోమా సామ్రాజ్యం అంతా కూడా క్రైస్తవ సామ్రాజ్యము. Christianity is the official religion of the Roman Empire. We don't know any other religion. క్రీస్తే రారాజు, నేను కాదు, ఆయనే రారాజు, సర్వాధికారి అని కాన్స్టాంటినోపుల్ ప్రకటించాడు. ప్రియ దేవుని సంగమా, అప్పుడు మాత్రమే కాదండి, ఇప్పటికీ నేటికి తోమా భారతదేశానికి ఆయన వచ్చి తన సువార్త చేసి తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. గమనిస్తే ఈరోజు ఇంకా ఈరోజు మార్తోమైట్స్ కేరళ ఆ ప్రాంతంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఫస్ట్ 1 ADలో అంటే మొదటి ఆ యొక్క ADలో ముందు క్రీస్తుని నమ్మినది బ్రాహ్మణులు కదండి, వాళ్ళు బ్రాహ్మణ్స్. వారు నమ్ముకొని వారు యేసయ్యను స్వీకరించి వారి వస్త్రధారణ వారిదంతా కూడా చాలా వేరేగా ఉంటుంది. మార్తోమైట్స్ అంటారు వాళ్ళు. ఇప్పటికీ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లక్షల మంది వాళ్ళు బ్రాహ్మణులు యేసయ్యను స్వీకరించి వారు ఆయనను వెంబడిస్తున్నారు. ఆ రీతిగా సువార్త ఎంతో ప్రబలి నేటికి కూడా అనేక దేశాల్లో అనేక రాజ్యాల్లో క్రీస్తు నిమిత్తము ప్రజలు మరణిస్తున్నారు స్వచ్ఛందంగా. జీనోసైడ్, నైజీరియా గురించి ప్రార్థిస్తున్నాం కదండి. నైజీరియాలో మీరు అక్కడ నార్త్ ఆఫ్రికా అంతా కూడా ముస్లిమ్స్ ఉంటారు, తర్వాత మిగతా ప్రాంతం సౌత్ ఇటంతా కూడా క్రిస్టియానిటీ ఎక్కువ. నైజీరియా క్రిస్టియానిటీ ఎక్కువ ఉండే ప్రదేశం, కానీ అక్కడ ఇస్లామిస్ట్ వచ్చి జిహాదీస్ వచ్చి వారిని చంపేస్తారు. ఒక ఊరికి ఎంత వెళ్తారు వాళ్ళు, ఒక ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయి బైక్స్ మీద ఆ ఊరినంతా కూడా వాళ్ళు అటాక్ వాళ్ళు రౌండప్ చేసి తుపాకులతో భర్తలను బయటికి లాగి, బిడ్డలను స్త్రీలను ఒకవైపు, భర్తలను ఒక సైడ్ పెట్టేసి, మీరు యేసుక్రీస్తు దేవుడు కాడు అంటారా, అల్లాహ్ దేవుడు అంటారా, అంటే మీరు జీవిస్తారు, లేకుంటే మిమ్మల్ని చంపేస్తామని వాళ్ళ నినాదం చేస్తూ వారిని చంపేస్తున్నారు. వాళ్ళు సంతోషంగా మాకు యేసయ్య దేవుడు, యేసు ప్రభు మాకు కావాలి, యేసే రక్షకుడు అని వారు ఆయన పేరు చెప్తూ ప్రాణాలు అర్పించారు. ప్రియ దేవుని సంగమా, ఇప్పటికీ రైట్ నౌ మనం ఇప్పుడు మాట్లాడుతుండగా, దేవుని వాక్యము వింటూ ఉండగా, ఇప్పటికీ క్రీస్తు నిమిత్తం అనేకులు హతసాక్షులుగా మార్చబడుతున్నారు. మరి ఇటువంటి సమయాల్లో నార్త్ కొరియా, సూడాన్, ఇటీరియా, చైనాలో క్రైస్తవుల అండర్ గ్రౌండ్ చర్చెస్ పై రేడ్ అయి ఎంతోమంది పాస్టర్లను బంధించారు, చర్చెస్ క్లోజ్ చేశారు. అయితే వారు చెప్పే సాక్ష్యం ఒక చాలామంది వీడియో కూడా చూసుంటారు కదా, ఒక నైజీరియా పాస్టర్ ఆయన
ఏడుస్తున్నాడు పెద్దగా. ఏమనంటే, అమెరికా, UN, ప్రపంచమా చూడండి, నేను ప్రతిరోజు ఈ యొక్క బరియల్స్ చేసి అలసిపోతున్నాను. ప్రతిరోజు ఎన్నో డెడ్ బాడీస్ కట్టెల వలె వారిని పేర్చి ప్రతిరోజు నేను వాళ్ళకు భూస్థాపన కార్యం చేసేసి అలసిపోతున్నాను. ప్రపంచమా మీకు కనికరమో? లేదా డొనాల్డ్ ట్రంప్ గారితో, UNతో, US ఆయన మాట్లాడుతూ, యూ డోంట్ హ్యావ్ మెర్సీ ఆన్ అస్, మాకు న్యాయం తీర్చండి, చనిపోతున్నారు క్రీస్తు నిమిత్తము. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, క్రీస్తు కొరకు శ్రమ, నింద, అవమానము, మరణమైనా కూడా దేవునికి మహిమనే. ఎందుకనగా వాక్యం సెలవిస్తుంది, అంతం వరకు సహించువాడే రక్షింపడును. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. ఏ సంఘంతో అమ్మ చెప్పిందైనా? ఏ సంఘంతో చెప్పాడు ఈ మాట? మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదనని. సరే, మంచిది. ఈ ప్రశ్న మీకు మెసేజ్ తర్వాత ఆన్సర్ ఇస్తాను. మంచిది. అయితే ఇప్పుడు మరి ఇటువంటి పరిస్థితుల్లో మనము ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితుల్లో మనము ఉండగా, ప్రియ ఎల్బేతెల్ సంఘమా, దేవుడు సంఘానికి ఇచ్చిన బాధ్యత ఏంటి? దేవుడు ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన బాధ్యత. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? అవర్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దీపస్తంభంగా సంఘంగా దేవుడు నియమించాడు కదా. చర్చ్ ఈజ్ ద ల్యాంప్ స్టాండ్. మన ప్రకటన మనం ఫస్ట్ చాప్టర్లో చూస్తే, దీపస్తంభముల మధ్యలో మనుష్య కుమారుడు సంచరిస్తున్నాడు కదా. ఆయన దీపస్తంభం అనగా సంఘము. అంటే సంఘము లోకములో వెలుగును ప్రసరింపజేస్తుంది, వెలుగును అనేకులకు ప్రసరింపజేస్తుంది. అయితే ఇటువంటి బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు సంఘముతో దీపస్తంభంగా ఉంచి, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, సంఘం అంటే మనం చర్చి కట్టి పైన పెద్ద లైట్ పెట్టి అందరి లైట్ చూడండి కాదమ్మా. ప్రతి విశ్వాసి మీరు లోకమునకు వెలుగు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు లోకమునకు వెలుగై ఉన్నాడు. నేను మిమ్మల్ని అంధకార లోకంలో వెలుగు జ్యోతుల వలె చేసిన ఫిలిప్పీలకు 2 కదా 12, 13, 14లో మీరు జ్యోతులుగా నేను చేస్తున్నాను అని దేవుడు సెలవిస్తుండగా, ఈరోజు వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? సంఘం యొక్క బాధ్యత ఏంటి? మంచిది. మనము ప్రతి నెల 70,000 మనం ఇస్తూ ఉన్నాం మిషనరీస్కు. 10 మంది మిషనరీస్కు సపోర్ట్ ఇస్తూ వారిని పంపిస్తూ ఉన్నాం. హిమాచల్ ప్రదేశ్, లడఖ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, తెలంగాణ దాదాపు 6 గ్రామాల్లో డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? లేక సరే, మనం సువార్త ప్రోగ్రామ్స్ మనం పెడుతుంటాం కదా, కొన్నిసార్లు సువార్త కూడిక అని చెప్పి, లేక గ్రామీణ సువార్తని మనము ఆదివారము లేక శనివారము సంఘంగా వెళ్తూ ఉంటాం. అది చాలా దేవుడు చెప్పే మాట ఏంటంటే, చూడండి, అపోస్తల కార్యము 1వ అధ్యాయము, అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఆమేన్, ఆమేన్. అక్కడ మనం వాక్యం జాగ్రత్తగా మనము గమనిస్తుంటే ఆయన చెప్పే మాట ఏంటంటే, చూడండి, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండెదరు. ఇక్కడ మనము గమనిస్తుంటే దేవుని వాక్యం స్పష్టంగా మనకు చెప్పే మాట, దేవుడు ప్రతి విశ్వాసికి, అనగా ఆలయంలో ఉన్న రక్షణ పొంది వెలిగించబడి దేవునికి సాక్షిగా ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు ఒక పరిధి నియమించాడు. సంఘంతో కలిసి, మనం స్వార్థ టీంతో కలిసి, కాపరితో మనం కలిసి గ్రామాలకు మనము వెళ్తాం. గోకారం, చంద్రంపల్లి వెళ్ళాము, ఇక్కడ ఆశ్వెండపల్లి, హుమంతలపల్లి, ఇద్దంపల్లి. మంచిది. అక్కడికి వెళ్ళి వారానికో నెలకు వెళ్ళి అక్కడ కొంతమందికి వాక్యం చెప్పి వస్తాం. కానీ దేవుడు చెప్పే యొక్క మాట ఏంటంటే, మనము ఒక ప్రోగ్రామ్గా అవ్వకుండా సహజంగా మనము సువార్త చేసే వ్యక్తులుగా ఉండాలి. సహజంగా మనం ఈరోజు ఆలోచించాలి ఎవరికి వాళ్ళు కదా. సువార్త ప్రోగ్రామ్ కాకుండా, ఈవెంట్గా అవ్వకుండా సహజంగా నేను ఆఫీస్కి వెళ్తుండగా ఎవరైనా పత్రిక ఇచ్చామా? సహజంగా నేను నా పక్కింటి వారికి, లేక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తర్వాత మార్కెట్ షాపింగ్ చేసే ఆ సమయం ఎవరికన్నా యేసయ్య మంచి దేవుడు, ఆయన రక్షకుడు అని చెప్పామా? చాలామందికి మనం లిఫ్ట్ ఇస్తూ ఉంటాం, బైక్లో కానీ కారులో కానీ. లిఫ్ట్ ఇచ్చేప్పుడు నీ వెనుక కూర్చున్న వ్యక్తితో యేసయ్య గురించి ఒక మాట చెప్పామా? వాట్ ఈస్ యువర్
మిషనరీ ఫీల్డ్, నీ సువార్త పొలం ఏది? నా సువార్త కదండి, నా సువార్త యొక్క పొలం ఏది, పరిధి ఏది? ఈరోజు మన పరిధిని మనము గ్రహించుట చాలా ప్రాముఖ్యము. మన పొలమును మనం గుర్తించిన, దేవుడు మనకు నియమించిన పరిధి, మన పొలం ఏది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. అయితే వాక్యంలో మనం గమనిస్తే ఫస్ట్ ఇక్కడ ఏమంటారండి, రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో దేవుడు పరిశుద్ధాత్మ అనే వరము దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అనే వరము దేవుడిచ్చి వాక్యం చదివే ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మదేవుడు మండుతూ ఉంటాడు. సత్యమేనా? మనము లూకాసు వార్త చివరి దాంట్లో అధ్యాయంలో గమనిస్తే యేసయ్య ఎప్పుడైతే ధర్మశాస్త్రము ప్రవక్తలు వాక్యం ఆయన విప్పినప్పుడు ఎంఐ గ్రామంలో 2 వ్యక్తులతో ఆయన వెళ్తూ ఉంటాడు. వాళ్ళు చెప్పిన మాట ఏంటి? ఆయన వాక్యము చెప్తున్నప్పుడు, ధర్మశాస్త్రము తెరుస్తున్నప్పుడు మన హృదయములు మండలేదా? హృదయంలో మండుతూ ఉండగా సువార్త చేసే పరిధులు మనం ఈరోజు గ్రహించాలి. సువార్త ఏ చోట్ల చేయాలి, ఏది నా సువార్త పొలము, ఈరోజు మనము గ్రహించాలి. ప్రియ దేవుడు, కేవలం సువార్త టీం పని కానే కాదు, కేవలము పాస్టర్ పని కాదు, ప్రతి ఒక్కరిది, రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి దేవుడు సువార్త అనే గొప్ప బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఇలా చేశారు కాబట్టే ఆది సంఘము 300 సంవత్సరాల్లో ఆ యొక్క ప్రపంచమంతా కూడా తిరిగారు. ప్రపంచమంతా నేటికి ఎన్నో మతాలు వెలిసాయి, కానీ అన్నీ కూడా మధ్యలో స్టాప్ అయిపోయాయి. కానీ యేసుక్రీస్తు జీవంగల దేవుడు సర్వాధికారి 12 మంది అపోస్తులతో ప్రారంభమై ఈరోజు నేటికి 2025 సంవత్సరాలు అయినప్పటికీ క్రిస్టియానిటీ ఈజ్ ద ఫస్ట్ టాప్ రిలీజన్, హైయెస్ట్, బిగ్గెస్ట్, లార్జెస్ట్ రిలీజన్ కదా ఇన్ ద ఎంటైర్ వరల్డ్. బైబిల్ ఈజ్ ద మోస్ట్ సోల్డ్ బుక్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. బైబిల్ ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకం. ఎందుకండి? ఇది మనం ఇప్పుడేమో కాదు చేయట్లేదు. ఆనాడు ఆది అపోస్తులు, సంఘ పెద్దలు ఈ యొక్క సంఘానికై తమ రక్తము ఏరులుగా పారింది. దే షెడ్ దేర్ బ్లడ్. ఆ రక్తంలో పునాది వేయబడింది కాబట్టి ఈరోజు మనకు మన చేతిలో ఈ బైబిల్ ఉంది. పోయినసారి బ్రదర్ చెప్పారు కదా, బైబిల్ని చేతిలో ఉంటే నువ్వు చదువుకుంటున్నావంటే విలియం కేరీ గారి ప్రాణము, ఆయన బలియాగము. ప్రియ దేవుని బిడ్డ, మనం నిన్న రిఫార్మేషన్ డే జరుపుకున్నాం కదా, రిఫార్మేషన్ డే జరుపుకున్నాం మార్టిన్ లూథర్ గురించి కదా. అయితే మనం ఆ విషయం వచ్చే వారం వీలైతే మనము మాట్లాడుకుందాం. కానీ ఎంత భయంకరంగా ఆయన ప్రొటెస్టెంట్స్ కదా, అంటే క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఎందుకు మనం ప్రొటెస్టెంట్స్గా ఉన్నామో, వారు చేసిన ఆ బలియాగం ఏంటి, ఆ త్యాగం ఏంటి, దాని ద్వారా ఈరోజు మనకు వచ్చే మేలేంటి, అది మనం నెక్స్ట్ వీక్ చూసుకోవచ్చు. అయితే ఈరోజు వారి యొక్క రక్తము ఆ యొక్క పునాదిగా అది వేయబడింది కాబట్టి వారి హతసాక్షుల యొక్క పునాదిపై సంఘం కట్టబడింది. మళ్ళీ ఈరోజు మనము యూఆర్ ఓన్లీ ఎంజాయింగ్, మనం కేవలం ఎంజాయ్ చేసే వారంగా ఉన్నామా? కాదు. ప్రతి ఒక్కరికి దేవుడు సువార్త పరిధిచ్చాడు. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే చూడండి, ఫస్ట్ ఇక్కడ ఆయన చెప్పే మాట ఏంటంటే మీరు సాక్షులుగా ఉండాలి. చూడండి ఇక్కడ 1:8 ఒకసారి జాగ్రత్త లాస్ట్ లైన్ చూద్దాం. బూదిగంతముల వరకును నాకు సాక్షిలా యుందురని వారితో చెప్పాను. చూడండి, ఒక మాట మనం అక్కడ అండర్లైన్ చేసుకోరా. బూదిగంతల వరకు సాక్ష్యం చెప్పాలి అనుందా, లేక సాక్షులై ఉందురు అనుందా? అంటే ఏంటండి డిఫరెన్స్ ఏంటి? సాక్ష్యం చెప్పుటకు సాక్షిగా ఉండుటకు డిఫరెన్స్ ఏంటయ్యా? సాక్ష్యం చెప్పుటంటే కేవలం చెప్పేది, మనం చెప్పే మాట ఎంతనా వాక్యం చెప్పొచ్చు నేను, కానీ సాక్ష్యం చెప్పుటంటే అది కేవలం చెప్పేది. కానీ సాక్షులై ఉందురంటే ఇట్స్ లైఫ్, జీవించేది కదా. సాక్షిగా నువ్వు ఉంటావు, సాక్షులై ఉందురు అంటే జీవించే జీవితము ఒక సాక్ష్యము, జీవించే ఒక జీవితము ఒక సాక్ష్యం, నీ జీవితమే ఒక సాక్ష్యం. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడండి కదా, కొరింథీ రాసిన కదా, కొరింథీలో అంటున్నా, మీరే కదా సజీవ పత్రికలు, మెత్తని హృదయమైన మీ యొక్క హృదయమైన పలకలో యేసుక్రీస్తు ప్రేమను రాసే పత్రికలు మీరే కారా? సజీవ బ్రతికి నడిచే తిరిగే పత్రికలు మీరు కారా? ప్రియ దేవుని బిడ్డ, సాక్ష్యం చెప్పేది కాదు, సాక్షిగా జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. మరి సాక్ష్యం ఎవరి కోసం అండి? ఈరోజు ఇంతమంది సాక్ష్యం చెప్పారు, మంచిది, చాలా శ్రేష్టమైనది, అనేకుల విశ్వాసము బలపరచబడింది. అయితే వాక్యానుసారంగా మనం గమనిస్తే సాక్ష్యం ఎవరికి కావాలండి? ఎవరికి కావాలి?
సాక్ష్యం మనకు నిజమే, విశ్వాసంలో మనం బలపరచబడతాం. కానీ అసలు నిజంగా సాక్ష్యం అవసరమైంది ఎవరికి? అన్యులకు. నమ్మిన వారికి సాక్ష్యం అక్కర్లేదు, నమ్మని వారికి సాక్ష్యం కావాలి కదా. కోర్టులో పిలుస్తారు, ముద్దాయిని పిలుస్తారు, తర్వాత విట్నెస్ పిలుస్తారు కదా, సాక్ష్యం పిలుస్తారు. A1, A2, A3 అని దోషులు ఉంటారు ఇక్కడ. తర్వాత ఇక్కడ కంప్లైంటెంట్స్ ఉంటారు. తర్వాత విట్నెస్, ఎవరు ఎక్కువ పవర్ఫుల్ వారిని విట్నెస్ 1 అంటాం కదా, ఐ విట్నెస్ అంటాం. పిలుస్తారు కదా సాక్షులను. ఎందుకంటే సాక్షులను పిలిచి జడ్జి ముందు సాక్ష్యం చెప్పిస్తారు. ఎందుకు? అవతల వ్యక్తి నమ్మట్లేదు కాబట్టి. నమ్మితే సాక్షితో అవసరం లేదు, సాక్షితో పని లేదు. వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి సాక్షిని పిలిచి ఆయన ఇద్దరు సాక్షులతో, ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఏదైనా కార్యము నెరవేరుతుంది, స్థిరపరచబడుతుంది. సాక్షి కారణం ఏంటంటే నమ్మని వారికి చెప్పుట కొరకు కోర్టులో కదా సాక్షిని పిలుస్తారు. ఈరోజు నీవు నేను సాక్షులం ఎక్కడండి? 1 పేతురు 2 చూడండి 9, 1 Peter 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచుర చేయుము నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి ఎంత మంచి మాట అక్కడ. మీరు ఆశ్చర్యకరమైన చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రకటించుటకును. ఎక్కడొచ్చండి? ఆలయం లోపల సాక్ష్యము కాదు. దేవుడు కోరేది ఆలయం బయట చీకట్లో ఎవరున్నారు? అన్యులు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. మన స్వార్థ పొలం ఏదండి? అదే కదా సువార్త పొలం ఏది. ఇంకా మనం స్పెసిఫిక్గా చూస్తే అక్కడ యెరూషలేము, యూదయ, తర్వాత గలిలయ, సమరయ, బుదిగంతములు. యెరూషలేము అంటే ఏదండి? ముందుగా మన గృహము, మన ఇల్లు. సాక్షులుగా ముందు ఎక్కడ ఉండాలండి? ఇంట్లో ఉండాలి ముందు కదా. నా ఇల్లు ముందు నా పొలము. ఇంట్లో దేవునికి సాక్షిగా జీవించాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆయన నింపినప్పుడు, ఆయన శక్తిని నిన్ను ఆవరించినప్పుడు కదా, నీలో నూతనత్వము దేవుడు ఆయన చూస్తాడు. సహోదరుల సాక్ష్యం మనం విన్నాం. మనం జ్ఞాపకార్థ కూటమప్పుడు సహోదరి చెప్పింది, రక్షణ పొందిన తర్వాత చాలా మార్పు సురేందర్లో. ఆయన అసలు ముందులాగా లేడు, కానీ ఎంతో మార్పు, ఎంతో ఓర్పుతో, సహనముతో, తగ్గింపుతో, చిన్న బిడ్డ వంటి మనసుగానే మారిపోయాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ కదా. దేవుడు ముందు ఇంట్లో కార్యం చేస్తాడు. ఈరోజు మనం గమనించాలి. యెరూషలేము అనగా హోమ్. జెరూసలేం ఇస్ మై హ్యాపీ హోమ్ పాట ఉంది కదా. మన గృహంలో సాక్ష్యం ఏంటి కదా. ఎందుకంటే గృహంలో సాక్ష్యం ఎందుకు కావాలి అంటే బిడ్డలకు సాక్ష్యం కావాలి కదా. ఇంకా రక్షణ పొందని భార్య లేక భర్త లేక బిడ్డలు, వారికి మనం అభ్యంతరాలుగా ఉండకూడదు, కానీ వారిని దేవునిలో నడిపించే సాధనములుగా మనము ఉండాలి. తల్లి తండ్రి వాళ్ళ గొడవలతో చాలాసార్లు బిడ్డలు అభ్యంతరపడతారు. దేవుని నమ్ముకున్నారు, బాగానే క్రైస్తవులుగా పేర్లున్నాయి, మాకు పేర్లు కదా ఉన్నాయి, పెట్టారు, ప్రేసులు అంటూ ఉంటారు, కానీ ఆ గొడవలతో బిడ్డల విశ్వాసము చెదిరిపోతుంది. వారికి ఆటంకాలుగా ఉండకూడదు, కానీ వారిని దేవునిలోనికి నడిపే వ్యక్తులుగా పేరెంట్స్ ఉండాలి. గమనించాలి. ఎందుకంటే అభ్యంతరాల వల్ల ఎంత పరిస్థితితో చూడండి. మత్తయి సువార్త 18 ఒక మాట చూద్దాం, 6వ వచనం. నేను డిబేట్ అవ్వట్లేదు, కొంచెం ఒక మాట చూపించి ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 18:6. నా యందు విశ్వాసముంచు ఈ చిన్ని వారిలో ఒకని అభ్యంతరపరిచిన వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరముడు వలన కాదమ్మా, మళ్ళీ చదవండి ఒకసారి, స్లోగా చదవండి. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. ఆమేన్, ఆమేన్. అక్కడ మనం వాక్యంలో మనము జాగ్రత్తగా గమనిస్తుంటే నిజమే, మన యొక్క అలవాట్లు లేక మన యొక్క ఇంట్లో నడవడి లేక మన యొక్క యాటిట్యూడ్ వల్ల లేక
గొడవల వల్ల, టెన్షన్స్ వల్ల, ప్రెజర్స్ వల్ల బిడ్డలకు ఎఫెక్ట్ అవుతుంది కదా. బిడ్డలు నిత్య జీవానికి వారు వారసులుగా ఉండకుండా అభ్యంతర కారణంగా ఉంటామేమో. జాగ్రత్త. ఎందుకంటే అటువంటి అభ్యంతరాలు వస్తే వారు రక్షణలోనికి ఎప్పుడూ రారు. హౌ కెన్ యూ విన్ యువర్ చిల్డ్రన్ టు క్రైస్ట్? మన బిడ్డలను క్రీస్తుకి ఏ రీతిగా సంపాదించాలి? ఫస్ట్ మనము మాదిరిగా ఉండాలి. మనం జీవించాలి, ప్రకటించేట్టు కాదు, జీవించాలి. నాన్న బూతులు మాట్లాడకరా అని అమ్మ అంటది కదా. ఏంటి తప్పులు మాట్లాడుతున్నావు అంటే చిన్నవాడు ఏమంటాడు? డాడీ కూడా మాట్లాడతాడు మమ్మీ, నన్ను డాడీ ఇట్లనే తిడతాడు. ఏం చెప్పగలం? వారిని ఎట్లా మాన్పించగలం కదా? ఎందుకు రండి కదా కోపము, ఇంత ఆవేశం ఎందుకు ఇలా ఉన్నావు? మరి డాడీ కూడా ఇలా చేస్తాడు మమ్మీ, నీకు తెలుసు కదా. వేరే ఎవర్ టెస్టిమనీ అంటే పేరెంట్స్, ఫాదర్స్ గురించి చెప్పట్లేదు, సహజంగా ఆ ఫాదర్స్ కావచ్చు, మదర్స్ కావచ్చు, కోపము, ఆవేశము, మన స్పీచ్, మన యొక్క నడవడి, ప్రార్థనా జీవితము, సెల్ ఫోన్ చూస్తూ ఉండి ఏదమ్మా డాడీ కూడా బాగా చూస్తాడు, మరి నేను కూడా చూస్తాను, దాంట్లో ముందు నువ్వు చూస్తావు, నేను చూస్తా, అందరం చూస్తాం, ఓకే పర్వాలేదులే. ప్రార్థన కన్నా సెల్ ఫోన్ మిన్నా. సీరియల్స్ కదండి, టీవీ, ఏది మన గృహాలను ఏలుతుందండి ఈరోజు? దేవుని వాక్యం సెలవిస్తుంది కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన. కుటుంబానికి సెంటర్ ఎవరు అంటే దేవుడే. కుటుంబం అంతా కూడా ఆయన చుట్టూ తిరగాల్సిందే. మనము బిర్యానీ తెచ్చుకున్నా, ఇంట్లో భోజనాలు చేసుకున్నా, ప్రార్థన చేసుకున్నా, చక్కని సహవాస టైం ఉన్నా, లేక ఇంట్లో ఏది జరిగినా ద న్యూక్లియస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ క్రైస్ట్. ఆయనను మహిమపరిచే విధంగా ఉంటే అది చేయాలి, లేకుంటే చేయకూడదు. షాపింగ్స్ ఎంత చేసినా, ఎంత మనము ఖర్చులు పెట్టి ఎన్నెన్ని కొన్నా ఆయనకు మహిమార్థంగా లేనివి దయచేసి కొట్టివేయండి. అది దేవునిది కాదు, సాతాను మనము మహిమపరుస్తున్నట్ల. ఇక్కడ బిడ్డలకు మాదిరి కదా, హోమ్ జెరూసలేం, ముందు కుటుంబాన్ని రక్షించుకోవాలి. కాబట్టి ఒకవేళ నీ బిడ్డలను నువ్వు రక్షించకుండా, నీ బిడ్డలను రక్షణ మార్గంలో నడిపించకుండా, ఎక్కడికో పోయి సువార్త చేస్తా, ఎక్కడికో పోయి సువార్త నేను ప్రకటిస్తా అంటే మెడకు తిరగటరాయి కదా, బరువైన తిరగటరాయి తోటి మిక్కిలి లోతైన సముద్రంలోకి వెళ్ళటం మేలు. ఎందుకంటే బిడ్డలను దేవుడిచ్చిన బహుమానాలు, బాధ్యతలు, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గృహంలో ముందు మనము సాక్షులుగా ఉందాము. ఇది వాక్యం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. సాక్షులుగా విల్ స్టార్ట్ అవర్ విట్నెస్ ఇన్ ద హోమ్ కదండి, గృహంలో. నెక్స్ట్ పాయింట్ కదండి, తర్వాత యూదయ కదా. తర్వాత మనం గమనిస్తే దేవుడిచ్చిన సేవా పొలము ఏదంటే కేవలం బిడ్డలు మాత్రమే కాదు, అవిశ్వాసైన భార్యను, అవిశ్వాసైన భర్తను. వారు క్రైస్తవ పేర్లు ఉండొచ్చు, కానీ క్రైస్తవ నడవడి లేకపోవచ్చు. క్రైస్తవులే ఉండొచ్చు, విశ్వాసులే ఉండొచ్చు, కానీ కదండి, కానీ ఆ మార్గంలో జీవించట్లేదేమో. మరి ఎవరు మాదిరి? ఎలా సంపాదించుకుంటావు? ప్రియ దేవుని బిడ్డ, నీ నడవడి బట్టి, నువ్వు జీవించు జీవితం బట్టి సాక్ష్యం చెప్పు అని దేవుడు ఇక్కడ చెప్పలే, సాక్షిగా ఉండు కదా. అట్లా మనం రక్షించుకుంటాం. సెకండ్ పాయింట్ యూదయ. మన నెక్స్ట్ సేవా పొలము ఏదండి కదా, దేవుడు మనకిచ్చిన ఉద్యోగ స్థలాలు, లేక బిజినెస్, లేక మన కాలనీ వాసులు కదండి. ఎంజాల్ కమ్మగూడ కాలనీ, భవన్పురం కాలనీ, లేక ఇంకా వైవయన్ కాలనీ అపార్ట్మెంట్స్ సాక్షిగా దేవుడు ఇచ్చాడు. మరి దేవుడు నియమించిన సేవా కదా పొలము మీ కాలనీలో పక్కకు కొత్తగా వచ్చారు వారు కదా, వారితో యేసుక్రీస్తు గొప్ప దేవుడు అండి, ఆయన ఎంతో ప్రేమగల దేవుడు అని పక్క వారికి సువార్త నువ్వు చెప్తావేమో, ఇంటికి కదా ఆహ్వానించి ఒక మీటింగ్లో కూర్చోబెడతారేమో. ఆయన గొప్ప దేవుడు అని చెప్పి బిడ్డలకు చెప్తుండి గుడ్ న్యూస్ క్లబ్స్ చేస్తూ ఉంటుంటాం, మంచిది. అయితే వారు నీ నైబర్స్, పొరుగువారు ఎలా వస్తారంటే కదా, క్రీస్తులోనికి ఎట్లా వస్తారు వాళ్ళు? దేవుడు ప్రేమగల దేవుడు, క్షమించేవాడు దేవుడు, చాలా ఆయన దీర్ఘశాంతం గలవాడు అని వాళ్ళతో నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు అది నీలో చూస్తారు, అలా చూస్తారు. నిజంగా ఈ బిడ్డకు ప్రేమ ఉందా? ఈ సహోదరు పొద్దున్నే అరుస్తూ ఉంటారు, గొడవలు చేస్తూ ఉంటారు, లేక చిన్న మాట కూడా ఓర్పు లేకుండా అసహనంతో జీవిస్తుంటారు. మళ్ళీ వీరి క్రీస్తు గురించి ఏమో గొప్పగా చెప్పి కదా, వీరి జీవితాలేమో అట్టడుగులు ఉంటాయి. ఏంటి పరిస్థితి? వేర్ ఇస్ ద డిఫరెన్స్? దిస్ గ్యాప్ విల్ స్టంబుల్
నీ పొరుగువాడు ఎప్పుడు దేవుళ్ళకి రాలేడు ఒకవేళ మనం సాక్షిగా లేకుంటే. ఒకవేళ మనం క్రీస్తు ప్రేమను మనలో వారు చూడకుంటే ఎప్పటికీ వాళ్ళు రారు. నమ్మండి, ఇది దేవుడు నేను అక్కడ నియమించిన పరిధి, నీ పొలము, నీ యొక్క నేబర్హుడ్ కదా. కాబట్టి జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నాకు సాక్షులై ఉందురు. అక్కడ గో అనే మాట కదా, అందుకే మన మత్తయి సువార్త 20 కదా 28లో మీరు వెళ్ళండి అంటే ఎక్కడికో వెళ్ళి సువార్త ప్రకటించకండి. మీ పరిధేంటో, మీ పొలం ఏంటో ముందు గ్రహించండి. మీరు నివాసం ఉన్న చోట ముందు మీ గృహము, మీ కాలనీ, మీ ఉద్యోగము, మీ యొక్క స్నేహితులు, మీ స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, మీ యొక్క చర్చ్ మేట్స్, మీ పరిధిలో ఈ పొలములో సువార్తకు మీరు సాక్షులుగా జీవించండి కదండి. చాలాసార్లు మనము అంటూ ఉంటాం దేవుడు చాలా న్యాయవంతుడు, పరిశుద్ధుడు కదా. ఫ్రెండ్స్తో మనము చెప్పొచ్చేమో, దేవుడు పరిశుద్ధుడు అయ్యా, మా యేసయ్య చాలా పరిశుద్ధమైన దేవుడు, వాడు చూసేది నిన్ను చూస్తాడు. మనం సెల్ ఫోన్లో చూసే విషయాలు, దారిలో వెళ్తూ ఉంటే ఆ చూసే పోస్టర్లు, పనికిమాలిన పోస్టర్లు చాలా ఉంటాయి కదండి. యవనస్తులతో నేను కదా మాట్లాడుతున్నాను, ఆ పోస్టర్లు చూసి ఆ సినిమాలకు లైక్లు కొట్టి ఆ పాటలు మనం కూడా పాడుతూ ఉంటే ఏమైనామో చర్చికి పిలిచి మీరు దేవుడు చాలా హోలీ 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 అని ముందర పాటలు పాడుతూ గంతులు వేస్తుంటారు. మరి వీరేమో ఆ బొమ్మలు చూస్తుంటారు, ఆ ఫోన్లు చూస్తుంటారు, వ్యర్థమైన సంభాషణ చేస్తుంటారు. వాట్సాప్లో మీ లాంగ్వేజ్ ఏంటిది, మీరు మాట్లాడే మాట లేక తీరు ఏంటిది, అవి వేసుకున్న డ్రెస్సులు ఎలా ఉన్నాయి, దేవుని మహింపరుస్తున్నాయా, మా దేవుడు పరిశుద్ధుడు, మేము అపరిశుద్ధంగా ఉన్నాం పర్వాలేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ని ఎప్పటికీ సంపాదించుకోలేము. వారి దగ్గర నీ సాక్ష్యం ఏంటి, నా సాక్ష్యం ఏంటి? దేవుడి రోజు మన సేవా పొలము గురించి, మన సేవా పొలం కదా, పొలం యొక్క పరిధి గురించి దేవుడు ఈరోజు మనతో ఆయన మాట్లాడుతున్నాడు కదా. మీరు యెరూషలేము, యూదయ, మరి సమరయ, ఆఫీస్కి వెళ్ళి మేము క్రీస్తు బిడ్డలమండి, క్రైస్తవులము అని సాక్ష్యం ఇస్తామేమో, లేక మన పేరు బట్టి ఉంటుందేమో. కానీ వాళ్ళు గమనించేది ఏంటి, ట్యాక్సులు సరిగా కడుతున్నామా, రిపోర్ట్లు సరిగా మనము ఇస్తున్నామా, లేట్ వెళ్ళి సైన్ పెట్టేస్తున్నామా, ఇంకా ఎవరితోనో పంచ్ చేస్తున్నామా, రిపోర్ట్స్ సరిగా ఇస్తున్నామా, తప్పుడు మెడికల్ బిల్స్ పెడుతున్నామా, ట్యాక్సులు ఎగ్గొడుతున్నామా? చూడండి ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవంగా జీవించేది భూలోకంలో కదండి. అందుకే మీకు నన్ను వెంబడించే గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు నన్ను, అన్యులు వారు చూసేది నిన్ను చూస్తారు కదా, నన్ను చూస్తారు, నాలో ఉన్న క్రీస్తుని చూస్తారు. నేను నా దేవుడు న్యాయవంతుడు, నా దేవుడు నీతిమంతుడు అంటే ఆ నీతి ముందు నీలో చూస్తాడు, నాలో చూస్తాడు. మనం నీతిగా కనపడకుండా ఉంటే వాడు ఎప్పుడూ దేవునిలోకి రాలేడు. ఎప్పుడు వాడు దుర్నీతిపరుడుగానే ఉంటాడు. దానికి కారణము నేనే. ఎందుకంటే నేను క్రీస్తు అంబాసిడర్గా ఉండి ఐ ఫెయిల్డ్ మై రెస్పాన్సిబిలిటీ. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనము ఎలా జీవిస్తాం? నష్టము కలిగినను మాట తప్పడు కదా. మనము సత్యమే మనం పలకాలి. నష్టమైన ఎక్కువైనా పర్లేదు, మనకు నీతి కొరకు కదా, ఆకలి తప్పులు అన్నది కదండి. ఏదో కొంచెము మేలు కొరకు లేక ఒక పూట కూటి కొరకు ఆయన ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని, మన పరిశుద్ధ, మన క్రైస్తవత్వాన్ని, మన యొక్క నీతిని అమ్ముకుంటామా? సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, అన్యులు మనల్ని గమనిస్తూ ఉన్నారు. మనం ఏ రీతిగా వారి మధ్యలో మనము జీవిస్తున్నాం కదా. వాక్యం సెలవిస్తూ సజీవమైన పత్రికలుగా దేవుడు మనల్ని నిలబెడితే మన యొక్క మాట తీరు ఏ రీతిగా ఉన్నది, మన యొక్క సాక్ష్యం ఏ రీతిగా ఉన్నది, మన నడవడి ఏ రీతిగా ఉంది, మన గృహంలో స్టార్టింగ్ మన ఇంట్లో బిడ్డలను లేక అవిశ్వాసన భార్యను, భర్తను, లేక బలహీనంగా ఉన్న వారిని సంపాదించుకుంటకు, లేక మన యొక్క కాలనీలో మన ఇరుగు పొరుగు వారి మధ్యలో సాక్ష్యం ఎరుతుంది. క్రైస్తవులుగా ఉన్న మనము ఐక్యంగా లేకుంటే అన్యునికి ఐక్యత ఏ రీతిగా ప్రకటిస్తావు నువ్వు? అన్యులకు నా దేవుడు మంచి దేవుడు అని ఏ రీతిగా ప్రకటిస్తాం? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయలతో, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశ నిగ్రహము నీలో కనబడకుండా ఉంటే, లేక క్రైస్తవ సమాజంలో, మన కాలనీలో, మన మధ్యలో, మన అపార్ట్మెంట్స్లో, లేక మన యొక్క ఇంట్లో కనబడకుండా ఉంటే, మన బంధువుల మధ్యలో అన్యులకు ఏ ప్రకటిస్తాం? మనం పండుగలు చేస్తే వారిని పిలిస్తే వస్తారా? లేక మనం క్రీస్తుని ప్రకటిస్తే, పత్రిక ఇస్తే వాళ్ళు వస్తారా? రాగలరా?
వారే బాగాలేరు, మేము ఎందుకు వస్తాం? గాంధీజీ వారు చెప్పిన మాట ఏంటంటే క్రీస్తు యొక్క ఒక బోధనలు చాలా ఉన్నతమైన, క్రీస్తు జీవితం చాలా ఉన్నతమైంది. కానీ ఎంత హై స్టాండర్డ్లో క్రీస్తు ఉందో అంత లో స్టాండర్డ్లో క్రైస్తవులు ఉన్నారు. ఆది సంఘము ఆ రీతిగా లేదండి. ఆది అపోస్తులు వారు మాట్లాడినా కదా, అందుకే ఆ కాలం వారు చేసిన సువార్తను చర్చ్ హిస్టరీ ఏమన్నారండి? పరిశుద్ధ ముచ్చట, హోలీ గాసిప్ అన్నారంట. ఎందుకంటే వారు వ్యర్థమైన ముచ్చట్లు పెట్టలేదు. మనలాగా ఫోన్లో ఏం తిన్నారు, ఏం తాగారు, ఏ డ్రెస్సు, ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయి, ఎక్కడ అది ఇది స్కూల్స్, కాలేజెస్. పరిశుద్ధ ముచ్చట, హోలీ గాసిప్. ద గాసిప్ ఈజ్, డూ యు నో ద లార్డ్? యేసుక్రీస్తు మీకు తెలుసా? ఆయన నీ కొరకు మరణించాడు, ఆయన నీ కొరకు బలియాగమయ్యాడు. ఒకవేళ నీవు ఆయన తెలుసుకోకుండా చనిపోతే అగ్నిగుండం తప్పదు. ఆయన తెలుసుకో, రక్షణ పొందు. పరిశుద్ధ ముచ్చట. ఈరోజు మన మాటలు ఎన్నో మాట్లాడుతుంటాం. సెల్ ఫోన్స్ ద్వారా చాటింగ్, మాటలు, కన్వర్జేషన్లు ఎన్నెన్నో అవుతూ ఉంటాం. ఏం మాట్లాడుతున్నాం? మన మాటలన్నీ రికార్డ్ చేసుకోవడం మనం వింటే, ఇంట్లో మనం చేసే పని అంతా రికార్డ్ కదా, మనం ఎవరో వీడియో కెమెరాతో రికార్డ్ చేసి అది తిరిగి రీప్లే చేస్తే నిలబడగలమా? 24 అవర్స్లో లేక వారమంతా మన ప్రవర్తన ఇంట్లో, బయట, స్కూల్లో, ఆఫీస్లో, బస్సులో ఎవరు చూడని పరిస్థితుల్లో రికార్డింగ్ చేసి అది ప్రదర్శన చేస్తే ఎవరు నిలవగలరండి? కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, రహస్యమందు చూచుని తండ్రి నీకు ఉత్తరం ఇస్తాడు. దాగి ఉన్న ఇవి కూడా బయలుపరచబడక మానవు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఆయన మనకు చెప్పే మాట ఏంటంటే, ఎజికియల్ రాసిన పత్రిక ఆ గ్రంథంలో ప్రవక్తల ఒకసారి చూద్దాం. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను, ఈ మాట చూపించి నేను ముగిస్తాను. ఎజికియలు 3వ అధ్యాయము 16వ వచనం. ఎజికియలు 3:16. 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమౌదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానికి హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమమును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరివాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలిని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకొందువు. ఆమేన్. ఎంతమంది బైబిల్స్ తెరిచారండి? ఈ వాక్యం ఎంతమంది చూశారు? చాలా ఖచ్చితమైన ఆజ్ఞ ఇది. ఆ రోజు ఎజికియల్కు ఈరోజు దేవుడు రక్షణ పొందిన విశ్వాసికి దేవుడు ఇస్తున్నాడు. వాక్యం చదువుతుండగా దయచేసి అండర్లైన్ చేసుకోవాలి. ఈ వాక్యం నా కొరకే అనుకో. ఎవరికోసమో వాక్యం పర్వాలేదు, నాకు వాక్యం అంతా తెలుసు. తప్పుడు మార్గంలో కదా మనం ఉంటాం, పడతాం. జాగ్రత్త. ఈ వాక్యము కావలి వాణిగా దేవుడు నిన్ను నియమించాడు. కావలి వాణిగా అంటే కదా వారి యొక్క ఉత్తరవాదిగా దేవుడు నియమించాడు అన్నాడు దేవుడు కయ్యూనుతో. నీ సహోదరుని కదా హేబెల్ ఎక్కడ? వేర్ ఇస్ యువర్ బ్రదర్ హేబెల్? హేబెల్ ఎక్కడయ్యా అంటే కయ్యూను చెప్పిన జవాబు ఏంటండి? నేను వానికి కావలి వారినా. కయ్యూను నశించిపోయాడు, దేశదిమ్మరిగా మారిపోయాడు. దేవుని బిడ్డ, నీవు నేను ఈరోజు కావలి వారము. దేవుడు నిన్ను కావలివానిగా నియమించాడు. నీ గృహంలో కావలివానివి, నీ ఆఫీస్లో కావలివానివి, కాలనీలో మనము కావలివారము. నశించిపోయే వారికి మనము కావలివానిగా దేవుడు నిన్ను నియమించాడు. నీవు ఆ పని చేయకుంటే ఇక ఎవ్వరూ ఆ పని చేయలేరు. ఎందుకంటే నీ పరిధి అది, నీ పొలం అది. దేవుడు నీకు నియమించిన ఆ యొక్క ఉద్యోగం అక్కడే. నా ఉద్యోగం, నేను ఇంజనీర్, నేను డాక్టర్, నేను ఇది, అది కేవలము దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క మీడియం మాత్రమే. కానీ దాని ద్వారా నేను దేవుని మహిమపరచాల్సిందే. ఇక్కడ కావలివానిగా దేవుడు నియమిస్తే వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు, నేను చేయవలసింది ఏంటంటే, దుర్మార్గుడు ఒకవేళ కదండి దుర్మార్గంతో ఖడ్గం వస్తున్నది, నువ్వు ఖడ్గం వస్తుంది జాగ్రత్త అని చెప్పి నశించే పాపితో నువ్వు చెప్పకుండా ఉంటే ఆ ఖడ్గం వస్తుంది, దుర్మార్గుని చంపేస్తుంది. అయితే దుర్మార్గుడు తన దుర్మార్గతతో చనిపోతాడు.
కానీ నీవు ఒకవేళ సువార్త చెప్తే, నీవు ఈ సువార్త ప్రకటిస్తే నీవు రక్షించబడి నీవు తప్పించుకుంటావు, నీకు ఏ తీర్పు లేదు. కానీ దుర్మార్గుడు ఒకవేళ దేవుడు నువ్వు వెళ్ళి చెప్పు, నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త చెయ్యి, వెళ్ళి రక్షణ సువార్త ప్రకటించు, పొరుగువారితో మాట్లాడు, సాక్షిగా జీవించు అని దేవుడు చెప్పినప్పుడు నీవు ఆ పని చేయకుండా ఇది నాకెందుకులే, ఎవరో చేస్తారులే, నా పని కాదు అని అన్నప్పుడు దుర్మార్గుడు ఎట్లాగో తన దుర్మార్గుడితో పాపి నశిస్తాడు. కానీ ఈ వాక్యంలో లాస్ట్ మాట చూడండి. అయితే 19, అయితే నీవు దుర్మార్గునితో హెచ్చరిక చేయక అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలినలా అతడు తన దోషం బట్టి మరణమగును, కానీ నీవు ఆత్మను తప్పించుకో. ఆమేన్. ఎప్పుడు తప్పించుకుంటామండి? హెచ్చరిక చేసినప్పుడు. ఈరోజు దేవుడు మనల్ని కావలి వారిగా ఉంచాడండి. మనము ఏ విషయంలో దేవుడు మనల్ని ఉంచిన పరిధి పొలమును మనం ఖచ్చితంగా మనం గ్రహించాలి. ఆ పొలమును మనం దేవా నా సేవా పొలం ఏదయ్యా, నా గృహము అంటున్నారు, మా పొరుగువారు అంటున్నారు, మా యొక్క స్కూల్ మేట్స్ కదా, మా కాలేజ్ మేట్స్, లేకుంటే మా యొక్క ప్రభా ఆఫీస్లో ప్రభా ఆ పొలం నన్ను ఉంచేవయ్యా. కానీ దేవుడు ఈరోజు మనల్ని నియమించి ఆయన అప్పగించిన బాధ్యత సువార్త సేవ. సువార్త చేయని సంఘము డెడ్ చర్చ్, అనగా మరణించిన సంఘం, మృత సంఘము. సువార్త చేయని సంఘం, సువార్త చేయని విశ్వాసి చెప్పాలి మృతుడే. సువార్త నీకు బ్రతుకున్నావని పేరు ఉంది, కానీ నీవు మృతుడవే. ఎందుకంటే క్రీస్తు గుండె చప్పుడు నీకు అర్థం అవ్వలేదు. యూ డోంట్ అండర్స్టాండ్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద లార్డ్. యేసయ్య తన యొక్క గుండె చప్పుడేది నశించిపోయే వారికి. అందుకే ఆయన సర్వస్వము విడిచిపెట్టి బలియాగమైన కారణం ఏంటంటే నశించిపోయే ఆ పాపిని రక్షణలోనికి తెచ్చుటకే. మరి ఈరోజు ఆ ఆతృత, ఆ భారము నీకు లేకుంటే, నాకు ఒకవేళ ఆ భారము లేక కదా, అది లేకుంటే నేను చచ్చిన వానితోనే సమానం. అందుకే పేతురుతో ఏమంటాడు? వీటికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? వీటికన్నా ఎక్కువగా తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు, కుటుంబము, ఉద్యోగము, ధనము, సంపద, నేను కన్నా ఎక్కువగా నా దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమిస్తే ఏం చేయమంటున్నారని? ప్రేమిస్తే నా గొర్రెలను కాయము, నా గొర్రె పిల్లలను కాయము, నా గొర్రె పిల్లలను మేపము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయనను ప్రేమిస్తున్నాము అని మనం అంటే ఖచ్చితంగా దేవుడు నీలో ఆ భారం పెడతాడు. మనం ఎందుకు చేయట్లేదు అంటే ఆయన గుండె చప్పుడు ఇంకా వినలేదు. ఎందుకు వినట్లేదు అంటే ఆయనతో సహవాసము లేదు. కేవలము ప్రార్థిస్తున్నాము, వాక్యం మనము చదువుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, కానీ నిజంగా దేవునితో సహవాసము నువ్వు చేస్తే, నిజముగా దేవుని వాక్యము నీ గుండెల్లో అబ్బుతే ఖచ్చితంగా దేవుని గుండె చప్పుడు నీకు అర్థమవుతుంది. యూ కెనాట్ బీ క్వైట్. నేను చెప్పగలను అది. నీ వాట్సాప్ స్టేటస్ సువార్త, నీ వాట్సాప్ డిపి సువార్త, నువ్వు పంపించే ప్రతి మెసేజ్లో సువార్త, నీ ఆఫీస్, నీ మెయిల్స్లో కింద కదా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సువార్త క్రీస్తును ప్రకటిస్తావు. గొప్ప కాదండి సాక్ష్యం, సజీవ సాక్ష్యం చెప్తున్నాను. చెన్నైలో ఉన్నాను, యుఎస్లో ఉన్నాను, తర్వాత ఢిల్లీలో ఉన్నాను. ఒకటే సాక్ష్యము మా ఫ్రెండ్స్ మధ్యలో ఆఫీస్లో పొందుకుందంటే ఈ వ్యక్తి నాకు వాళ్ళు పెట్టిన డిఫాల్ట్ పేరు ప్రభు బిడ్డ. ఇక వేరే ఏం పేరు లేదు, ప్రభు బిడ్డ. గొప్పగా చెప్పట్లేదు, తగ్గింపుతో చెప్తున్నాను. ప్రభు బిడ్డ. అమ్మో వీడు వచ్చాడు కదా టీవీ ఆఫ్ చేయాలి, వీడు వచ్చాడు కదా బూతులు మాట్లాడకూడదు, వచ్చాడు కదా ఈ మందు అన్ని కూడా పక్కన ఉంచి స్ప్రైట్ అవి తాగాలి, ఎందుకంటే శామ్ వచ్చాడు లోపలికి. సిలువను మోసే అనుభవమే, కానీ సాక్ష్యం మనం కాపాడుకోవాలి. మనుషులు ఉన్నా లేకున్నా, తల్లిదండ్రులు, పెద్దలు, తెలిసిన వారు ఉన్నా లేకున్నా, ప్రతి చోట సాక్ష్యము కాపాడుకునేదే నీ బాధ్యత. ఒంటరిగా ఎన్నోసార్లు చాలామంది అమెరికాలో, ఆస్ట్రేలియా, కెనడా బ్యాచిలర్స్ అందరూ వీకెండ్ కాగానే ఫ్రైడే నైట్ వెళ్ళిపోతారు. ఎక్కడికండి? లాస్ వేగస్, లాస్ ఏంజలస్, డ్రీమ్ సిటీ, హాలీవుడ్. మళ్ళీ సండే మిడ్ నైట్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తారు. క్రైస్తవులు కూడా చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళిపోతారు. ఫ్రైడే, సాటర్డే, సండే నైట్ వస్తారు. దేవుని సన్నిధిలో సాక్షిగా చెప్తున్నాను, ఒక్క సండే కూడా చర్చ్ మిస్ కాలేదు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఒక్క సండే కూడా ఐ డిడ్ంట్ మిస్. ఉదయకాలము 4 గంటల వరకు పని చేశాను, 6 గంటలకు తయారైపోయి చర్చికి వెళ్ళిపోయేవాడిని.
నాట్ ఈవెన్ వన్ సండే. చాలా వీకెండ్స్ ఐ వాజ్ అలోన్, ఒక్కరిగా ఒంటరిగా ఉన్నాను. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతారు, ఎవ్రీబడి విల్ గో. ఒక్కడనే ఉండి ఈ ప్రాంతంలో ఎక్కడ చర్చ్ ఉంది, ఈ ప్రాంతంలో ఎక్కడ దేవుని మందిరం ఉంది, ఎక్కడ విశ్వాసుల గుంపు ఉంది. ఐ యూస్ టు వాక్ ఫర్ మైల్స్. ఎన్నో మైల్స్ నడిచి ఒక సంఘం ఉంటే వెళ్ళి అక్కడ దేవుని వాక్యంలో పాల్గొని, బల్లలో పాల్గొని ఇంటికి వచ్చేవాడిని. ఒక్కడనే శనివారం అంతొక్కడే, ఆదివారం అంతొక్కడే ఇంట్లో ఉంటుండే. రాత్రి అందరూ వచ్చేవారు, మా ఫ్రెండ్స్, మా బ్యాచ్మేట్స్, ఆఫీస్ మేట్ అందరూ వచ్చేవారు. ఫుల్గా ఎంజాయ్ చేసి చూడండి, దేవుణ్ణి గణపరుస్తే దేవుడు గణపరుస్తాడు. దేవునికి ప్రప్రదమైన స్థలము. ఈ వ్యక్తి మాతో కలవడు, వీడు ప్రభు బిడ్డ, పక్కన పెట్టి పడేద్దాం. ఎన్నోసార్లు సైడ్ ట్రాక్, అంటే మనకు కాదులే, ఈ వ్యక్తితో కాదని పక్కన పెట్టేస్తారు. ఎన్నో ప్రమోషన్లు వదులుకున్నాను, ఎన్నో మెరిట్స్ ఎన్నో గిఫ్ట్స్, ప్రమోషన్స్, కూడోస్ వదులుకున్న కారణం ఏంటంటే దేవుని కొరకు. నా మేనేజర్ నా మీద కంప్లైంట్ చేశారంటే ఏంటంటే, ఈ వ్యక్తి జాబ్ అంతా బాగానే ఉంది, కానీ మాతో పాటు శుక్రవారాలు సాయంత్రం పార్టీస్కు రాడు. శుక్రవారం సాయంత్రం వచ్చి పార్టీలో కూర్చుంటేనే హోటల్లో తలంపులు వస్తాయి, ఇన్నోవేషన్ ఐడియాస్ వస్తాయి. వాటిలో పార్టిసిపేట్ అవ్వట్లేదు కాబట్టి నెగిటివ్ రిపోర్ట్ రాశాడు. హల్లెలూయా, స్తోత్రం. అవసరం లేదు మనకు అటువంటి ప్రమోషన్లు వద్దు, అటువంటి చెడు సహవాసము మంచి నడవడిని పాడు. ఈరోజు దేవుని కొరకు సాక్షులుగా ఉందామండి. ఈరోజు నష్టం కలిగినను మనము సాక్షులుగా ఉందాం. ఎందుకంటగా ఆల్ దట్ యు నీడ్ ఈజ్ క్రైస్ట్. మన ప్రతి చోట దేవుడు మనకు ఎందుకు రక్షించుకున్నాడంటే ఇతరులను రక్షించుటకే. ఎందుకు దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు, దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, కార్లు ఇస్తున్నాడు, బంగ్లాలు ఇస్తున్నాడు, లేక అన్ని సౌఖ్యంగా సమస్తం ఇస్తున్నాడు. ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి లెక్క లేకుండా షాపింగ్లు చేసి నా కోసమే నా సంపాదన అంతా నాదే, నేనే అనుభవించాలి. మోసపోతావు. దిక్కు లేకుండా ఆ ధనవంతంతో ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించినంతా ఇక్కడ పోతుంది. హ్యావ్ క్రైస్ట్ మైండ్ ఇన్ యూ. క్రీస్తు మనసు కలిగి ఉండాలి. మనకు ఏమి చేసినా, ఏదైనా ఖర్చు పెట్టినా ఇది అవసరమా? నిజంగా దేవుని ఎందుకు భయభక్తులుగా గలవారు భక్సింగ్ గారు చెప్పిన మాట, అవసరతలు ఉంటేనే తీసుకోండి. విచ్చలుడిగా వ్యర్థంగా ఖర్చు పెట్టకండి. జీతాలు వస్తున్నాయని ఖర్చు పెట్టకండి, ధనం ఉందని ఖర్చు పెట్టకండి. ప్రభు యొక్క రాజ్యంలో ఇన్వెస్ట్ చేయండి. ధనం హెచ్చితే దాని విషయమై గర్వపడకండి, కానీ ఇంకా ఎక్కువగా దేవుని కొరకు పాటుపడటకు, దేవుని సేవ జరిగించుటకు ప్రయాసపడండి. యువర్ లైఫ్ బీ వెరీ మినిమల్. మనకి ఎంత అవసరమో అంత మాత్రమే, తగు మాత్రపు వాటికి ఖర్చు పెట్టుకుందాం. వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు. ఈ లోకము మాయ ఎంత పెట్టినా సరిపోదు. ఎంత బంగారం కొన్నా, ఎన్ని కొన్నా ఇంకా 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 ఒక వ్యక్తి మన ఆ రోజు పాస్టర్ గారు అన్నారు కదా, కోటీశ్వరుడు అంట, చనిపోతుండంట. చనిపోయే ముందు ఏంటయ్యా నీ ఆశ ఏంటి, చివరి నీ ఆశ ఏంటంటే ఇంకొన్ని కోట్లు సంపాదిస్తే బాగుంటుందేమో. ఏం చేస్తాడయ్యా, చనిపోతున్నాడు ఆల్రెడీ. ఆ కోట్లన్నీ కదా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒక సేవకుడు అన్నాడు, నిజమైన భక్తి ఏంటిదంటే, వాట్ ఈస్ ద ట్రూ కదా. నిజమైన భక్తి ఏంటంటే దేవుని మనం ప్రేమిస్తున్నాం, దేవుడిచ్చిన ఆ బాధ్యతకు ఈరోజు లోబడుతూ, వాట్ ఈస్ ద ట్రూ కదండి. భయభక్తులు. నీతి అంటే ఏంటంటే, ఆ వ్యక్తి చెప్పిన సాక్ష్యం, ఆ యొక్క వాక్యానుసారంగా మాట ఏంటంటే, ఎ ట్రూ డివోషన్, నిజమైన భక్తి ఏంటంటే, ఒకరోజు యేసయ్య ముందు నేను నిలబడతాను. వన్ డే ఐ విల్ స్టాండ్ బిఫోర్ ద లార్డ్. ఆయన నా జీవితం అంతా ఒక పుస్తకం వల్లే తెరుస్తాడు. వీడియో ప్లే చేసేసాడు. నేను పుట్టుక నుంచి చనిపోయే వరకు ఆ వీడియో ప్లే చేస్తుంటాడు. నా జీవితం అంతా బట్టబయలు అవుతుంటుంది. గ్రంథములన్నీ తెరవబడతాయి. నేను దేవుని ముందు ఎట్లా నిలబడతాను? వాట్ ఈజ్ మై స్టాండ్? హౌ షల్ ఐ రెస్పాండ్ ద లార్డ్? ఏ రీతిగా దేవుని ముందు నేను నా ముఖము చూపిస్తాను? ఆ యొక్క ఆలోచనతో, ఆ యొక్క భయముతో జీవించేవాడే భక్తి గలవాడు. భయభక్తులు అంటే వేరే ఏది కాదండి. ఆయన ఎదుర్కోవాలి. ఆయన ముఖాముఖిగా ఆయన చూసినప్పుడు దేవుడు నవ్వుతూ నిన్ను ఆహ్వానిస్తాడా, లేక
నీ జీవితం అంతా నష్టపరుచుకున్నావు కదా అని దేవుడు మనల్ని బట్టి దుఃఖిస్తాడా? ఈరోజు లేదంటే సంఘానికి అందరం లేచి నిలబడదాం. దేవుడు సంఘానికి ఇచ్చిన గొప్ప బాధ్యత, గొప్ప భారము, గొప్ప ఆధిక్యత ఏంటంటే మరి ఇంకా ఉందండి, కానీ సమయం బట్టి చెప్పట్లేదు. సువార్త సేవ చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. వెన్ వి ప్రీచ్ ద గాస్పుల్, సాతాను ఒక రాజ్యము షేక్ అవుతుంది, లోక రాజ్యాలు షేక్ అవుతాయి. కానీ మనము భయపడవలసిన అవసరం లేనేలేదు. మన పొరుగు వారికి కానీ, నీ మేనేజర్ కానీ, ఆ మేనేజర్ కానీ అనుభవంతో చెప్పే మాట, బైబిల్ తీసుకెళ్ళి ఇచ్చేయాలంతే. మళ్ళీ ఏమన్నా అనుకొని, హూ ఎవర్ ఇట్ ఈస్, వెళ్ళి ఆ రూమ్లో బైబిల్ ఇచ్చి, సార్ ఇది మీ గిఫ్ట్ తీసుకోండి. దేవుడు కార్యం చేస్తాడు. నేను ఈ పని చేసి చెప్తున్నాను. అమెరికాలో చేశాను, ఇండియాలో చేశాను. సూపర్ 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 బాసెస్ కానీ వెళ్ళి బైబిల్ ఇచ్చేసాను. ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్, టేక్ ఇట్. తీసుకున్నారు. నన్ను తిట్టుకుంటారేమో. ఎందుకు సువార్త చేయమంటే వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ రెస్పెక్ట్. నేను సువార్త చెప్తే, పత్రిక ఇస్తే, యేసయ్య గురించి మాట్లాడితే నా గురించి వాళ్ళు ఏమనుకుంటారో, నా స్టేటస్ తగ్గిపోతుందేమో, నా యొక్క విలువ పడిపోతుందేమో, లేక నా యొక్క రెస్పెక్ట్ పోతుందేమో, నా ప్రమోషన్లు స్టాప్ అవుతాయేమో. అట్లా కొంతమంది, ఇంకొంతమంది సోమరితో అవసరమా సువార్త చేసేది, అవసరమా, పర్వాలేదులే, ఎవరో ఇంకోరు ఉంటారు. వాక్యంలో ఉంది కదండి, ఉదయకాలం బిడ్డలు చెప్పిన వాక్యం, సోమరి వాళ్ళంట వెట్టి పనులు చేయవలసి ఉంటుందంట. దేవుని కొరకు మనం జీవించాలి. సువార్త చేయుటకు నేను సిగ్గుపడు వాడను కాను. సువార్త చెప్పుట దేవుడు నాకు ఇచ్చిన ఏదండి ఆధిక్యత, జీవము. యేసయ్య గుండె చప్పుడు సువార్త. నిజంగా యేసయ్యతో నీకు సహవాసం ఉంటే, నిజంగా యేసయ్య మనసు నీవు గ్రహిస్తే, నిజంగా యేసయ్యను ప్రేమిస్తే, నిజంగా రక్షణ పొందిన అనుభవం నీకుంటే సువార్త చేసి తీరుతావు. ఎందుకనగా అది దేవుని గుండె చప్పుడు. అది దట్ బికమ్స్ యువర్ హార్ట్ బీట్, దట్ బికమ్స్ మై హార్ట్ బీట్ అంటిల్ ద ఎండ్. మిగతా ఏవి కూడా మనకు అంతగా పట్టించుకున్న, అన్నీ కూడా పోయేటివే. మన బంధాలు, ఉదయకాలము బైబిల్ డైలీ ఉదయకాలం కుటుంబ ప్రార్థనలో చక్కని మాట, దేవుడి కన్నా మిన్నగా ఏది లేదు. తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు, భర్త, ఈ ఆస్తిపాస్తులు, జీవం అన్నీ కూడా ఫేడింగ్ గ్లోరీ, అన్నీ పాస్ అయిపోతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యము దేవుడు నిలుస్తాడు. మనము ఒంటరిగా ఆయన ముందు నిలబడి లెక్క అప్పగించవలసి ఉంది. కాబట్టి ఈరోజు దానికి మనము సిద్ధపడాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. తలలోంచుకొని అందరం కూడా ఒక సమర్పణ చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది నశించి నరకానికి అవుతున్నారు. మరి నీవు నేను కేవలము కూర్చొని వాక్యం విని వెళ్ళిపోతూ, మరి మనం కూడా అనిలవలే సంపాదన, ఆహారము, ఐశ్వర్యములు, సుఖభోగములు, వీటి వెనుకనే పరిగెడతామా? అనిలవ లేక క్రీస్తు మనసు కలిగి జీవిస్తామా? క్రీస్తు గుండె చప్పుడు అర్థం చేసుకుంటామా? ప్రశ్న, వీటికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తే నా సువార్త చేయి, రక్షించిపోయే వారిని రక్షించు. ప్రార్థన చేసుకుందాం.
ఆశ లేని వాడు శాపగ్రస్తుడు వాక్యంలో సెలవిస్తున్నారయ్యా. అయ్యా, నా కొరకు సర్వస్వము దారపోసావు, నీ జీవమంతా అర్పించావు, ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి మరణించి దేవాది దేవుడు పై ఉండి కూడా తండ్రి నా కొరకు నువ్వు బలియాగం చేసావయ్యా. నన్ను కూడా ప్రభువా నీ సహోదరుల నిమిత్తము ప్రభువా బలియాగం చేయమంటున్నారయ్యా. ఈరోజు ప్రభువా మమ్మల్ని రక్షించుకుంది, మమ్మల్ని దీవించింది, ఆశీర్వదించింది కేవలం ఈ భూలోకంలో మాత్రమే. మేము తండ్రి సంపాదన, మంచి పేరు, పలుకుబడి, ఉద్యోగములు, ఉన్నతి కొరకు కాదయ్యా, మీకు సాక్షులుగా జీవించటకయ్యా. ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షిగా ఉందని అంటున్నారు దేవా. సాక్షిగా బ్రతుకున్నట్టు దయచేయండి అయ్యా. యెరూషలేములో, యూదయ, సమరయ, గలిలయ, బూదిగంతముల వరకయ్యా మీరు మమ్మల్ని ప్రభువా మీరు మమ్మల్ని ఉంచిన మా గృహంలో, మా యొక్క ఇరుగు పొరుగు వారి మధ్యలో, మా కాలనీలో తండ్రి, మా యొక్క ప్రభువా సొసైటీలో, మా యొక్క ఉద్యోగ స్థలాల్లో, మా స్కూల్లో ప్రభువా, బస్సులో, మార్కెట్లో, ప్రతి చోట సాక్షులుగా అయ్యా జీవించమంటున్నారు దేవా. ఆ కృప మాకు దయచేయమని. మీరు అక్కడ చాలా త్వరగా ఉందయ్యా. మేము ఎంతో త్వరగా లోకం విడిచి వెళ్ళిపోవలసి ఉందయ్యా. కానీ వీటికన్నా ముందు ప్రభా కనికరించి ప్రభా మా సువార్త సేవా పొలము, మా పరిధి, మాకు నియమించిన ప్రభా యొక్క పని నమ్మకంగా నెరవేర్చి ప్రభా బలనమ్మకమైన మంచి దాసుడు అనే పేరు పొందే కృప దయచేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.